బేబీ కార్న్ మంచూరియా డీప్ ఫ్రై లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. బేబీ కార్న్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, కొత్తిమీర, పుదీనా. ముందుగా ఒక 4 స్పూన్లు గోధుమ పిండి తీసుకొని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో బేబీ కార్న్ వేసి అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకొని కారం కూడా కొంచెం వేసుకొని ఇలా బేబీ కార్న్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం. 180 డిగ్రీస్ మీద 15 మినిట్స్ పెట్టుకుందాం. మినిట్స్ అయిందండి. చాలా క్రిస్పీగా చక్కగా రెడీ అయిపోయాయి. ఇక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆ తర్వాత తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అన్నీ చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఆ పిండిలో వేసుకున్నాం ముక్కలకి సరిపడా. ఇప్పుడు ఈ సాస్కి ఈ ముక్కలకి సరిపడా కొంచెం వేసుకుందాం. అలాగే కారం, ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ మంచూరియాని ఇందులో వేసుకుందాం. ఆ తర్వాత చివరగా కొంచెం
పుదీనా కొత్తిమీర వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఇక అంతే, ఎంతో రుచికరమైన బేబీ కార్న్ మంచూరియా రెడీ. వీటిని ఆనియన్ ముక్కలతో అలాగే నిమ్మకాయ స్లైసెస్తో కలిపి పిండుకొని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.